హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మన బిగ్ బాస్ 9కి సంబంధించి నామినేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఓటింగ్ అయితే చూద్దాం. అన్ని అన్అఫీషియల్ సైట్లో ఎలా ఉంది, ఎవరు ఎలిమినేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది అయితే మనమైతే ఇవి షార్ట్ వీడియోలు అయితే చూద్దాం. అన్ని అన్అఫీషియల్ సైట్స్లో వచ్చేసి కూడా మనకి సుమన్ శెట్టి గారు అయితే 40% ఓటింగ్ అయితే టాప్లో ఉన్నారు. ఈ సెకండ్ ప్లేస్ వచ్చేసి బర్నీ గారు అయితే 25% ఓటింగ్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్కి వచ్చేసి డెమాన్ పవన్ కెప్టెన్ అయిన తర్వాత ఆయన కొంచెం ఓటింగ్ షేర్ అయితే పెరిగింది ఈ వీక్లో. ఇక ఫోర్త్ ప్లేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఈ వీక్ యాక్చువల్గా ఎలిమినేషన్ అవుతారు అనుకున్నారు, కానీ అనుకోకుండా ఆమె అయితే ఫోర్త్ ప్లేస్కి అయితే వచ్చేసారు ఫ్లోరా గారు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి హరీష్ గారు, సిక్స్త్ ప్లేస్ వచ్చేసి మనీష్ గారు, ఒక లాస్ట్ ప్లేస్లో వచ్చేసి 6% ఓటింగ్తో ప్రియా గారు అయితే ఉన్నారు. మ్యాక్సిమం ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, హైలీ ఛాన్సెస్. కొన్ని సైట్లలో అయితే మనీష్ గారు అయితే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. బిగ్ బాస్ వాళ్ళు కనుక ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం కంటెంట్ కోసం ప్రియా గారిని ఉంచాలి అనుకుంటే మాత్రం ప్రియా గారిని అయితే ఉంచి మనీష్ గారిని అయితే ఎలిమినేట్ అయి చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రియా గారు శ్రీజ గారిలో కనుక ఒకళ్ళు ఎలిమినేట్ అయితే మాత్రం శ్రీజ గారు ఆట అయితే సెట్ అయితే అనిపిస్తుంది. లేకుంటే వీళ్ళిద్దరూ ఈ రకంగానే మనకి హౌస్లో అయితే చాలా చికాకు పెంట అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది. ప్రియా గారు ఎలిమినేట్ అయితే మాత్రం కామనర్స్లో కొంచెం గేమ్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, లేకుంటే వాళ్ళకైతే అర్థమైతే కాదు. ఓకే, ఇటువంటి వీడియోలు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను బిగ్ బాస్ 9కి సంబంధించి కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.